ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్తులందరికీ స్వాగతం. ఈ పౌర్ణమి సందర్భంగా మనందరం కలుసుకున్నాం. ఈరోజు మళ్ళీ ఒకసారి మహాత్ములు గృహస్థ ధర్మం గురించి ఏం చెప్పారు. కొన్ని సత్సంగాలు వినుంటారు, అయినా ఇంకా ఏదన్నా లోటు ఉండొచ్చు. దాన్ని కొంచెం విశదంగా కొంచెం క్లుప్తంగా చెప్పుకుందాం. ఏమన్నా మిస్ అయితే మీరు దీన్ని ఆచరణలోకి తీసుకురావచ్చు. ఇలాగ ఒక గృహస్థ భక్తుడు సుగతుడు అనేవాడు ఒక గ్రామంలో నివసిస్తాడు. ఆయన ఒక వ్యాపారి. ఆయనకి మనశ్శాంతి కరువైంది. మనశ్శాంతి కరువైనప్పుడు ఏం చేయాలని తపన పడుతున్నాడు. ఆయన ఊరు బయట ఒక సాధువు చిన్న ఆశ్రమం చేసుకొని నివసిస్తుంటాడు. ఆయనకు అప్పుడు మనశ్శాంతి కరువైనప్పుడు ఆయన సాధువు గుర్తొచ్చాడు. సరే, ప్రతిరోజు అదే దారిని వెళ్తూ ఉంటాడు వ్యాపార నిమిత్తం, కానీ ఏ రోజు ఆశ్రమంలో ప్రవేశించలేదు. కానీ ఎప్పుడైతే మనశ్శాంతి లోపించిందో దాని అన్వేషణలో సరే ఈ సాధువులు ఏమన్నా మనకు పరిష్కారం చెప్తారేమో అని ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళి సాధువుని నమస్కరించి, ఏం నాయనా రావటానికి ఏమిటి కారణం అని అడిగారు. అప్పుడు మహాత్మా, నేను ఒక వ్యాపారస్తుడిని, ఈ గ్రామంలోనే ఉంటాడు, పక్క గ్రామంలో. ఎప్పుడు రోజు ఇదే దారిలో వెళ్తూ ఉంటాను, మీ ఆశ్రమాన్ని చూస్తూ ఉంటాను. నాకు మనశ్శాంతి కరువైంది. ఏం చేయాలి? నేను పూజాది కార్యాలు, సంధ్యావందనాది కర్మలన్నీ చేస్తున్నాను. మందిరాలకి అంతా వెళ్ళి వస్తాను. అప్పుడప్పుడు మందిరాలకు వెళ్ళినప్పుడు మనశ్శాంతి లభిస్తుంది, కానీ ఒక్కొక్కసారి అది లభించదు. ఏమిటి నా పరిస్థితి, ఎట్లా ఉంది అని అడుగుతాడు. సరేనాయనా, ఈయన ఎవరు? ఈయన బుద్ధుడి శిష్యుడైన ఆ సాధువు బుద్ధుని శిష్యుడు. బుద్ధుని నేరుగా కలిసి ఆయన దగ్గర విద్య నేర్చుకున్నారు. సరేనాయనా, మా గురువులు మాకు నేర్పించిన విద్యను నీకు చెప్తాను. మా గురువులు ఎలాగనే ఒకసారి ఒక గ్రామంలో ఇలాగనే సత్సంగం చేస్తూ ఉన్నారు. గ్రామం బయట అడవి. ఆయన రోజు అక్కడ నది ఒడ్డున సత్సంగ మండపం అంతా ఉంది, అక్కడ సత్సంగం చేసుకుంటూ ఉంటారు. నదికి ఆవలి ఒడ్డున ఒక వ్యక్తి రోజు ఉదయాన్నే వచ్చి తెల్లవారుజామున వచ్చి సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ చేసుకొని వెళ్తూ ఉంటారు. ఒకరోజు మా గురువు గారు అటు వెళ్ళినప్పుడు అతను అక్కడ ఉన్నాడు. వచ్చి గురువుగారిని చూసి గురువుగారిని నమస్కరించారు. ఏం నాయనా, ఏం చేస్తున్నావు ప్రతిరోజు ఇక్కడ అంటే, నేను దిక్కులు అన్నిటికీ నమస్కరిస్తున్నాను అన్నాడు. ఏమిటి దాని అర్థం నీకు తెలుసా అంటే, తెలియదు గురువుగారు. మరి ఎవరు చెప్తే చేస్తున్నావు అంటే, మా నాన్నగారు ఆయన మరణించినప్పుడు నాకు ఇది చేయమని చెప్పారు కనుక నేను చేస్తాను. సరే, దాని యొక్క మర్మం ఏంటో నేను చెప్తాను, నువ్వు ఆచరిస్తావా అని అడుగుతారు. ఎవరు? బుద్ధుడు. ఆ వ్యక్తి పేరు సిగలుడు అనమాట. అప్పుడు సరే, నువ్వు దిక్కులన్నిటికీ నమస్కరిస్తావు కదా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, కింద భూమిదేవి, పైన ఆకాశాన్ని అన్నిటికీ నమస్కరిస్తున్నావు. ఆ దిక్కులు ఏమిటి తెలుసా అంటే, తెలియదు. ఆయన తూర్పు దిక్కు తల్లిదండ్రులకి సూచిస్తుంది, తల్లిదండ్రులకి బిడ్డలకి సూచిస్తుంది. నువ్వు తల్లిదండ్రుల్ని, మనకి తల్లిదండ్రులు రుణం తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు, శరీరానికి జన్మనిచ్చారు, మనల్ని పెంచి పోషించారు. వారి రుణం తీర్చుకోవటం అంటే అంత సరళం కాదు. కానీ మనవంతు ఏం చేయాలి? వారికి రుణం తీర్చుకోవాలి అంటే వారికి జీవితకాలం సేవ చేయాలి. అది ఎలాగ చేయాలి? సేవ మంచి ప్రేమభావంతో, గౌరవభావంతో చేయాలి. వారిని ఎప్పుడూ అవమానించకూడదు. వారి మనసుకు బాధ కలిగించేలాగా ఎప్పుడు వారిని అవమానించకూడదు. తర్వాత వారిచ్చిన గుణాలని, సంపదను మనం వృద్ధి చేయాలి. అలాగనే వారితో ప్రతినిత్యం అనారోగ్యం వచ్చినప్పుడు ప్రతినిత్యం వారితో సమయం గడపాలి, కొంత సమయం వారితో గడపాలి. అలాగనే వారు పరమార్థ మార్గంలో ఉంటే వారికి సహకరించాలి. లేదు వారి పరమార్థ మార్గంలో లేకపోతే వారిని ఆ మార్గంలోకి ప్రేరేపించాలి.
ఈ విధంగా మనం తల్లిదండ్రులకు సేవ చేయగలము. ఇలా చేయి. తర్వాత నువ్వు తండ్రి అయినప్పుడు నీకు బిడ్డలు వస్తారు. నీకు బిడ్డలు వచ్చినప్పుడు ఎలాగ చూసుకోవాలి వాళ్ళని? ఎంతో ప్రేమతో చూసుకోవాలి, ప్రేమతో పెంచాలి వాళ్ళని. అలాగనే వారికి మంచి విద్యను అందించాలి. తర్వాత వారికి నీతిని అంతా నేర్పించాలి. అంటే మంచి నీతి నియమంగా బతికే విధంగా వాళ్ళకి నీతి వాక్యాలతో ధర్మవాక్యాలు బోధించి వాళ్ళని పెంచాలి. అలాగనే వాళ్ళు అవి ఆచరించేలాగా నువ్వు నడుచుకోవాలి. నువ్వు వారికి ఈ విషయంలో గురువుగా ఉండాలి. వారు పెద్దయి పెరిగిన తర్వాత మంచి గుణవంతురాలైన భార్యను తెచ్చి పెళ్లి చేయాలి. అలాగనే వారికి అవసరమైనప్పుడు యోగ్యత వచ్చినప్పుడు వారికి ఇవ్వాల్సినంత నువ్వేమైతే ఇవ్వాలనుకుంటున్నావో అదంతా వారికి ఇచ్చేయాలి. అదే కుమార్తె అయినా కూడా అదే, అన్ని విద్యను అందించాలి, పెద్ద చేయాలి, ప్రేమతో పెంచాలి, వారికి నీతి నియమాలన్నీ నేర్పించాలి, కుటుంబ బాధ్యతలు ఎలా నడిపించుకోవాలో నేర్పించాలి. తరువాత వారికి మంచి భర్తతో వివాహం చేయాలి. గుణవంతుడైన వ్యక్తితో వివాహం చేసి మన కర్మలు ఇలాగ నిర్వర్తించితే మనం తూర్పు దిక్కుకి నమస్కరించినట్లు తూర్పు దిక్కు నుంచి మనకు ఆశీర్వాదం లభిస్తుంది. తర్వాత ఏంటి? తూర్పు తర్వాత పడమర దిక్కు. పడమర దిక్కు భార్యాభర్తలకు సూచిస్తుంది. భార్య పట్ల భర్త ఎలా ఉండాలి? గౌరవ భావంతో ఉండాలి. అంటే భార్యని తక్కువగా చూడకూడదు, భార్యని సేవక రూపంలో చూడకూడదు, వాళ్ళని భాగస్వామిలాగా చూడాలి, సమాన గౌరవం ఇవ్వాలి. తరువాత వారికి మన సంపదను ఖర్చు పెట్టుకునే అధికారం ఇవ్వాలి. భర్త సంపదని అట్లా ఖర్చు పెట్టిన అధికారం ఇవ్వాలి. వారి చిన్న చిన్న కోరికలైనా వస్త్రాలు ఆభరణాలు ఉంటాయే ఆ కోరికలన్నీ తీర్చాలి. తర్వాత ఇవన్నీ అంటే ధర్మబద్ధంగా అని అది అన్నీ చెప్తారు ఆయన. ధర్మబద్ధంగా వారికి. అందుకనే చిన్న చిన్న కోరికలు అన్నాం కదా, పెద్ద పెద్ద కోరికలు అన్నాం. చిన్న చిన్న కోరికలైనా వస్త్రాలు ఆభరణాలు లాంటి చిన్న చిన్న కోరికలు తీర్చాలి అని. ఇది భార్యల పట్ల మీరు నిర్వర్తించవలసిన ధర్మం. అదే భార్య భర్త పట్ల నిర్వర్తించిన ధర్మం ఏంటి? వారు భర్తను ఎప్పుడు గౌరవించాలి, వారి గౌరవాన్ని వీళ్ళు కాపాడే విధంగా ప్రవర్తించాలి. తరువాత వారిని ఎప్పుడు దూషించి మాట్లాడకూడదు, భర్తల్ని దూషించి మాట్లాడకూడదు భార్యలు. తర్వాత వారి సంపదని రక్షించాలి, జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. వారి సంతానానికి మాత్రమే సేవ చేయటం మాత్రమే కుటుంబ బాధ్యత మాత్రమే కాకుండా భర్తకి చేసే సత్కార్యాలన్నింటిలో సహాయ సహకారాలు అందించాలి, ధర్మపత్నిగా ఉండాలి. ఇలా భార్యాభర్తలు ఒకరికొకళ్ళు మసులుకుని ధర్మాన్ని ఆచరిస్తే అది పడమట దిక్కుకు నమస్కరించినట్లు. ఆ పడమట దిక్కు నుంచి కావాల్సిన ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఆ శిగలుడు అనే భక్తుడికి చెప్తున్నారు. ఎవరు? బుద్ధుడు. తర్వాత ఏంటి? ఉత్తర దిక్కు. ఉత్తర దిక్కు దేనికి సూచిస్తుంది? స్నేహితులకు సూచిస్తుంది. స్నేహితులు అంటే ఎవరు? రక్త సంబంధికులు కాదు, కానీ వాళ్ళు మనతో అంతే ప్రేమగా ఉంటారు. ఎప్పుడు హితుడు అంటే సదా మన హితాన్ని కోరుకునేవాళ్ళు. వారి పట్ల మనం ఎలా ప్రవర్తించాలి అంటే చెప్తారు, అన్నీ చెప్తారు, అన్నీ వస్తాయి. స్నేహితులు అంటే ఇది ప్రస్తుతానికి అంతే తీసుకోవాలి. ఎప్పుడు మనల్ని ప్రేమించే వాళ్ళు, సదా మన హితాన్ని కోరుకునేవాళ్ళు, మన శ్రేయోభిలాష. వారి పట్ల మనం ఎలా ఉండాలి? వారితో ఎప్పుడు వారి సుఖాలలో మనం భాగం పంచుకోవాలి, వారి దుఃఖాలలో కూడా వారికి అండగా నిలబడాలి. వారి కష్టాలు వచ్చినప్పుడు వారిని దూరం చేసుకోకూడదు, దూరం చేయకూడదు. మిత్రుడికి కష్టం వస్తే నేనున్నానని ఆయనకి అండగా నిలబడాలి. మన శక్తి సామర్థ్యాలతో వారికి అండదండలు ఇవ్వాలి. స్నేహంలో నీతి నిజాయితీలు పాటించాలి. తర్వాత అంటే ఏ విధంగా స్నేహితుడిని మోసం చేయకూడదు. తర్వాత స్నేహితుని రహస్యాలని కాపాడాలి. మిత్రులు ఒకరికి రహస్యాలు ఎవరితో పంచుకొని కూడా మిత్రులతో పంచుకుంటాం కదా, ఆ మిత్రుని రహస్యాలను కాపాడాలి. తర్వాత మిత్రుడు వ్యాపార నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం బయటికి వెళ్తే వారి కుటుంబానికి, వారి సంపదకి అండగా ఉండాలి. అంటే ఎవరు ఏమీ వారికి హాని కలిగించకుండా వారికి రక్షణగా ఉండాలి. ఇలాగా మిత్రుడితో ఉన్నప్పుడు మిత్రధర్మాన్ని అంతా నువ్వు సరిగ్గా నిర్వర్తించినప్పుడు
నువ్వు ఉత్తర దిక్కుకి నువ్వు న్యాయం చేసినట్లు, నీ ఉత్తర దిక్కుకు నమస్కరించినట్లు ఉత్తర దిక్కు నుంచి నీకు ఆశీర్వాదం లభిస్తుంది. తర్వాత మిగిలిన దక్షిణ దిక్కు. దక్షిణ దిక్కు గురువులకు సూచిస్తుంది. దక్షిణ దిక్కు గురువులకు సూచిస్తుంది. గురువులు అంటే ఎవరు? మనకి మార్గనిర్దేశకులుగా ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క గురువులు ఉంటారు. మనకు సదా మార్గనిర్దేశం చేసి మనకు మంచి మార్గానికి ప్రేరణ ఇచ్చేవాళ్ళు, విద్య నేర్పేవాళ్ళు, సన్మార్గాన్ని ఉపదేశించేవాళ్ళు, ఆధ్యాత్మిక గురువులు. వీరందరి పట్ల ఎలా ఉండాలంటే వారిని ఎప్పుడు గౌరవించాలి, వారిని ఎప్పుడు అవమానకరంగా మనం ప్రవర్తించకూడదు. తర్వాత వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మనం వారితో ఉండాలి, వారి సహాయకంగా మనం ఉండాలి, వారికి సేవ చేయడానికి ముందు ఉండాలి. గురువుకు అవసరం వచ్చినప్పుడు శిష్యుడు అందుబాటులో లేకుండా పోతే గురువుకు న్యాయం చేసినట్లు కాదు. గురువుకి అవసరం వచ్చినప్పుడు ఆయన సేవకి ముందు ఉండాలి. తర్వాత ఆయన దగ్గర విద్యని శ్రద్ధతో నేర్చుకోవాలి. తర్వాత ఆయన ఏదన్నా విద్యనికి ఆయన పుస్తకాలు అలాంటివి రాస్తారు కదా, గ్రంథాలు. ఆయన విద్య ప్రచారానికి నువ్వు సహకరించాలి, నువ్వు దాంట్లో ముందుండాలి. ఇలాగ గురువులకి సేవిస్తే నీకు దక్షిణ దిక్కుకి నువ్వు నమస్కరించినట్లు ఆ దక్షిణ దిక్కును నుంచి నీకు ఆశీర్వాదం లభిస్తున్నది. తర్వాత ఏంటి? కింది దిక్కు భూదేవి. భూదేవి దేనికి సూచిస్తుంది? సేవకులకు సూచిస్తుంది. సేవకులతో ఎలా ఉండాలి అంటే నాయన సేవకుల కష్టాన్ని అనుసరించిన వారికి జీతభత్యాలు వారికి ఇవ్వాలి. అంటే వారి కష్టాన్ని దోచుకోకూడదు. రెండవది, వారి శ్రమను గుర్తించాలి. తర్వాత వారితో మానవత్వంగా ప్రవర్తించాలి. తర్వాత అదే సేవకులైతే ఎలాగా? అందరు యజమానులే ఉండరు కదా. అదే సేవకులైతే ఎలా ఉండాలి? అదే సేవకులైతే సరైన సమయానికి అతని సేవలోకి ప్రవేశించాలి. తర్వాత యజమానికి ప్రసన్నం చేసుకునే విధంగా అతని సేవలో అప్రమత్తంగా ఉండాలి. శ్రద్ధతో అతని ఉద్యోగాన్ని చేయాలి. తక్కువ స్వార్థాన్ని పెట్టుకోవాలి, అధిక స్వార్థం ఉండకూడదు. కొంచెం తక్కువ స్వార్థాన్ని, మితమైన స్వార్థాన్ని ఉంచుకోవాలి. యజమానికి నమ్మకాన్ని కలిగించాలి. ఇలా ఉన్నప్పుడు పరస్పరం సేవకులు యజమాని అలా ఉన్నప్పుడు నువ్వు భూదేవికి నమస్కరించినట్లు భూదేవి ఆశీర్వాదం లభిస్తుంది. ఇంక మిగిలిందేంటి? పై దిక్కు ఆకాశం. ఆకాశం సాధు సత్పురుషులకు సంబంధించినది. అంటే సాధకులు వారికి వారిని ఎలా సేవించాలి అంటే మరి ఆహారం, వస్త్రం, వసతి ఏర్పాట్లు చేయాలి. తర్వాత వారిలో అలా సేవ చేస్తున్నప్పుడు వారి నుంచి ఉపదేశాలు స్వీకరించాలి. అడిగి మీ సంశయాలన్నీ అడిగి తీర్చుకోవాలి. వారిని సదా గౌరవించాలి. ఇలా చేసినప్పుడు వారి ఆకాశం నుంచి ఆశీర్వాదం లభిస్తుంది. ఆకాశ దిక్కు నమస్కరించినట్లు ఇలాగ నువ్వు చేసినట్లయితే నీకు సర్వదిక్కుల నుంచి ఆశీర్వాదం లభిస్తుంది. అలానే కాకుండా ఈ సంబంధాలన్నీ నీకు ఉన్నాయి కదా, ఇన్ని సంబంధాలన్నీ ఉన్నాయి. ఈ సంబంధాలన్నిటిలో శాంతి, సామరస్యం ఏర్పడుతుంది నీకు. తర్వాత నీ మనస్సు శాంతిని, స్థిరతను పొందుతుంది. తర్వాత నువ్వు తలపెట్టిన సత్కార్యాల్లో వీరి సహాయ సహకారాలు నీకు ఉంటాయి. అందరూ వచ్చారు కదా, మిత్రులు వచ్చారు, భార్యాబిడ్డలు వచ్చారు, తల్లిదండ్రులు వచ్చారు, తర్వాత గురువులు ఉన్నారు, సాధు సత్పురుషులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, అన్ని దిక్కుల్లో ఉండే వాళ్ళంతా ఉండాలి. అందరూ ఉన్నారు. వారి అందరి సహాయ సహకారాలు నీకు లభిస్తాయి. నువ్వు చేపట్టిన ఏ సత్కార్యానికైనా కానీ నీ కార్యాలలో వీళ్ళు ఆశీర్వాదం ఉంటుంది, వాళ్ళ అండా నీకు ఉంటుంది. తర్వాత నీకు పరమశాంతి మార్గానికి ద్వారాలు తెరుచుకుంటాయి. తర్వాత ఒకవేళ ఇలా జీవిస్తున్న నువ్వు మరణించినప్పటికీ నీకు మంచి జన్మ లభిస్తున్నది. ఆయన ఇది గృహస్థుడు చేయవలసినది, పాటించాల్సి. ఎందుకు? ఆయన మనశ్శాంతి గురించి అడిగాడు కాబట్టి అది ఎలా లభిస్తుంది అనేది ఆయన చెప్పారు. తర్వాత నీ మనశ్శాంతికి కారణం నాయన ఇంకా కొంచెం చెప్తాను అన్నారు. ఏమిటి గురువుగారు అంటే పంచశీలాలని ఉంటాయి, అవి పాటించాలి. ఏమిటి పంచశీలాలంటే మనందరికీ తెలిసినవే. హింసకి దూరంగా ఉండాలి, అనవసరంగా ఏ జీవిని హింసించకూడదు. తర్వాత సత్యసంధతని మన జీవితంలో ఆచరించాలి.
తర్వాత ఏం చేయాలి? ఇతరుల సొమ్ముకు ఏ విధంగానూ, ఇతరుల సొమ్ము పట్ల మనం ఏ విధంగానూ ఆశపడకూడదు, వారిని స్వాధీనం చేసుకోకూడదు. తర్వాత వ్యభిచారం లాంటి దురాచారాల వైపు నువ్వు వెళ్ళకూడదు. తర్వాత మత్తు పదార్థాల జోలి నువ్వు వెళ్ళకూడదు. ఇవి పంచశీలాలు, బుద్ధుడు చెప్పిన పంచశీలాలు. ఒక సామాన్యమైన వ్యక్తి, గృహస్థుడైన వ్యక్తికి ఇవన్నీ నువ్వు ఆచరిస్తున్నావా అంటే ఆయన అడుగుతారు, లేదు గురువుగారు, కొన్ని ఆచరిస్తున్నాను, అన్నీ ఆచరించట్లేదు. సరే, ఇలా ఇవన్నీ ఆచరించినప్పుడు నీలో మానవత్వం పెరుగుతుంది. ఈ పంచశీలాలు ఆచరించడం వల్ల లాభం ఏంటి అని కూడా చెప్తున్నారు. తర్వాత నీకు మనశ్శాంతి లభిస్తుంది. ఎందుకంటే నువ్వు ఏ జీవిని అనవసరంగా హింసించట్లేదు, ఎవరి ధనాన్ని లాక్కోవట్లేదు, సత్యసంధతను పాటిస్తున్నారు, సత్యసంధుడై ఉంటున్నారు, ఏ దురాచారాలకి దురలవాట్లకి లోనవ్వట్లేదు. సాధారణంగా మనసు శాంతిస్తుంది. తర్వాత నీ చుట్టూ ఉన్న వారి పట్ల సమాజంలో అంతా శాంతి నెలకొంటుంది. నీ చుట్టూ ఉన్న వారు కూడా శాంతంగానే ఉంటారు నువ్వు ఇవన్నీ పాటించినప్పుడు. తర్వాత సమాజంలో కూడా శాంతి నెలకొంటుంది అన్నారు. సరే, నువ్వు వ్యాపారస్తుడి తర్వాత మళ్ళీ ఇంకొక ఘట్టం. తర్వాత ఏంటి? నాయన నువ్వు వ్యాపారస్తుడు కదా, ధనం ఎప్పుడు ధర్మబద్ధంగా సంపాదించిన ధనం వల్ల ఎప్పుడు శాంతి, అభయము, తృప్తి లభిస్తుంది. ధర్మబద్ధంగా సంపాదించిన ధనం వల్ల శాంతి, అభయము, తృప్తి లభిస్తుంది. అదే అధర్మబద్ధంగా సంపాదించిన ధనం వల్ల ఎప్పుడూ అశాంతి, భయమే ఉంటాయి నీలో. కాబట్టి నువ్వు అలాగే ఏదన్నా చేస్తుంటే దాన్ని వదిలేయి నాయన. అధర్మబద్ధమైన సంపద వల్ల నీకు అశాంతి నెలకొంటుంది, నీకు ఎప్పుడు భయమే ఉంటుంది. అదంతా మీకు తెలుసు కదా. మీకు వెంటనే మనుషులు గుర్తొచ్చేస్తారు మీకు మనసుల్లో ఎవరెవరని. అట్లాగే అంటే ఇవన్నీ సాధారణమైన ధర్మాలు. ఏదన్నా మనకి చాలామంది అన్నీ ఆచరించాలని లేదు అట్లా. తర్వాత నువ్వు దాన కర్మను స్వీకరించు, అది కూడా శాంతిని నీకు ప్రసాదిస్తుంది. నువ్వు సంపాదించిన ధనంలో కొంతైనా నువ్వు దానం చెయ్యి. మా గురువులైన బుద్ధులు ఏం చెప్తున్నారంటే, ఆయన చెప్తున్నారు, సాధు మహాత్ములు, దానము తపస్సు కంటే గొప్పదని చెప్పారు మా గురువులైన బుద్ధులు. దానము తపస్సు కంటే గొప్పది. ఈ దానం వల్ల ఏమిటి నీకు లాభం కలుగుతుంది అంటే, మన మనస్సులోని మాలిన్యాలన్నీ తొలగి మనశ్శుద్ధి కలుగుతుంది. మనస్సులో దానం వల్ల ఏం కలుగుతుంది? మన మనస్సులోని మాలిన్యాలన్నీ తొలగి మనశ్శాంతి లభిస్తుంది. తర్వాత సన్మనస్సుతో ధ్యానం చేయటం వల్ల, అంటే మంచి మనస్సుతో దానం చేయటం వల్ల నీలో గర్వము తగ్గుతుంది. నీలో గర్వం తగ్గుతుంది. ఇది సన్మనస్సుతో చేసిన దానం వల్ల. తర్వాత లోకోపకారము, సమాజ శ్రేయస్సు కలుగుతుంది. అంటే లోకోపకారం మంచి జరుగుతుంది కదా సమాజానికి, సమాజంలో సమానత్వం ఏర్పడుతుంది. ఇంకా ఇది చూసిన వాళ్ళు ఇంకా వాళ్ళకు కూడా ఆచరణయోగ్యంగా మానవత్వం పైన విశ్వాసం పెరుగుతుంది. ఇన్ని కార్యమాలు ఉన్నాయి, నీకు పుణ్యం లభిస్తుంది, ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి దాన కర్మ వల్ల అని చెప్పి మా గురువు గారు కొన్ని సూచనలు చేశారు. ఒక పరిమితిని విధించారు. బుద్ధులు ఏం చెప్తున్నారు? దానం ఎప్పుడూ మితిమీరకూడదు. అది మితిమీరితే స్థాయిలో చేసినప్పుడు ఎటువంటి స్థాయిలో ఉండాలి? మీ దానం అనేది మీ కుటుంబ పోషణకు బాధకమయ్యే విధంగా ఉండకూడదు. దానికి పరిమితి ఉండాలి నాయన. దానం చేయమన్నారు కదా అని అదే పనిగా చేస్తే నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కదా, వారికి న్యాయం చేసినట్లు కాదు కదా. అందుకని ఆయన అది కూడా మితిమీరకూడదు అన్నారు. దానం అంటే ఇక్కడ కేవలం ధనదానమే కాదు, మన శ్రమని దానం చేయటం కూడా దానమే. అంటే సేవ కూడా దానమే. ఎందుకంటే మన శ్రమని, మన సమయాన్ని ఇస్తున్నాం కదా, సమయం కూడా ధనమే కదా. అలా సేవ కూడా దానమే. అది దీనివల్ల, వీటన్నిటి వల్ల నీకేమి లాభం కలుగుతుంది చెప్పారు కదా. నీకు పుణ్యం లభిస్తుంది, శాంతి లభిస్తుంది. ఇవన్నీ నువ్వు చేస్తున్నావా అంటే చేయట్లేదు గురుగారు అన్నారు. అప్పుడు నువ్వేం చెప్పావు మొదట వచ్చినప్పుడు? నేను పూజాది కార్యాలు, సంధ్యావందనాదులు అన్నీ చేస్తున్నా అన్నావు కదా,
అవి మాత్రమే సరిపోవు. ఇలాంటి సత్కర్మలు, ఇలాంటి కళ్యాణకారి కర్మలన్నీ చేయటం వల్ల నీకు కేవలం ఆచారాలు మాత్రమే చేస్తే సరిపోదు. ఇలాంటి సన్మంగళకరమైన కార్యాలు సామాన్యంగా మీరన్నీ ఆచరించగలిగే చెప్పారు కదా బుద్ధుడు. కాబట్టి ఇవన్నీ చేయటం వల్ల నీకు మనశ్శాంతి లభిస్తుంది. నువ్వు ధర్మ మార్గంలో ముందుకు వెళ్తావు. నీకు ధర్మ మార్గానికి అంటే పరమశాంతి మార్గానికి నీకు ద్వారాలు తెరుచుకుంటాయి. అంతేకాదు నాయన, నువ్వు మరల ఈ జ్ఞానం నీలో స్థిరంగా ఉండాలి అంటే మరల నువ్వు సత్సంగానికి, సాధు సంగత్యంలోకి వెళ్ళి సత్సంగం నిరంతరం చేస్తూ ఉంటే నెమ్మదిగా నీలో ఈ మలినాలన్నీ తొలగిపోతాయి. నీకు శాంతి మార్గంలో నువ్వు ప్రవేశించి దాంట్లో ముందుకు వెళ్తావు. తెలుసుకోవటమే కాదు, ఆచరణ ఉండాలి. ఆ ఆచరణకి ప్రేరణ ఎవరిస్తారు? సాధు సత్పురుషులే ఇస్తారు కదా. సత్సంగం వల్ల నీకు ప్రయోజనం కలుగుతుంది. తర్వాత ఆచార కర్మలే కాదు, ఇటువంటి సద్గుణాలు, సదాచార కర్మలు, ఈ కళ్యాణకారి కర్మలు చేయటం వల్ల కూడా నీకు కళ్యాణం కలుగుతుంది, లోకానికి కళ్యాణం కలుగుతుంది. ఇదే మా గురువులైన తథాగతుడు నా చెప్పిన గృహస్థులకి ఇది చెప్పేవారు. మొదటే సత్యాన్ని చెప్పేవారు కాదు, మొదట దాన్ని యోగ్యులను చేయాలి కదా. కనుక మొదట ఇవన్నీ సరి చేసుకుంటే మిగతావన్నీ సరైపోతాయి. కాబట్టి ఇవి నువ్వు ఆచరిస్తే నీకు తప్పకుండా మనశ్శాంతి లభిస్తుంది, నువ్వు ఇంకా ఈ మార్గంలో ముందుకు వెళ్తావని చెప్పి ఆయన ఉపసంహరించారు ఆ సాధు మహాత్ముడు. అలాగనే నేను కూడా ఉపసంహరిస్తున్నాను. అందరికీ ఆ తథాగతుడైన బుద్ధుడిచ్చిన జ్ఞానం వారి మనస్సులో నిలవాలి, అది ఆచరించాలి. ఆ కళ్యాణకారి కర్మల వల్ల లాభాన్ని పొందాలని కోరుకుంటూ గురువులైన భూమానంద స్వాముల ఆశీర్వాదం అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ సెలవు. హరి ఓం.